హలో ఫ్రెండ్స్, మనం ఇండియన్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ గురించి తెలుసుకుందాం. మనకిక్కడ క్వశ్చన్ వచ్చి 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని ఉంటే షడ్ దర్శనాస్ అంటే మనకి 6 దర్శనాలు ఉంటాయి. ఇవి ఆర్థోడాక్స్ స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ కిందకు వస్తాయి. దీంట్లో 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీలో మనకి ఇక్కడ 4 ఇచ్చారు. వాటిని ప్రధానంగా ప్రచారం చేసినటువంటి ఫౌండర్స్ మనకి మ్యాచ్ చేయమని చెప్పి అడిగారనమాట. మనకి ఫస్ట్ చూసుకుంటే పూర్వమీమాంస. మీమాంస సూత్రాలు రచించింది జైమిని మహర్షి. ఏకి 1 ఉండే ఆప్షన్ ఒకటే ఉంది, ఆన్సరు 1 అనమాట. తర్వాత మిగిలిన కూడా చూసుకుంటే ఉత్తరమీమాంస మనకి బ్రహ్మసూత్రాలు బదరాయన మహర్షి, బికి 2. వైశేషిక వచ్చి ప్రిన్సిపల్ టెక్స్ట్ మనకి కన్నద మహర్షి అని కూడా అంటారు, సికి 3. నెక్స్ట్ యోగాకి తెలుసుంటుంది పతాంజలి యోగ సూత్రాసు. పతాంజలి మహర్షి యోగ సూత్రాలను రచించడం జరిగింది. మనకి యోగా స్కూల్ ఫిలాసఫీకి పతాంజలి మహర్షి ఫౌండర్గా భావిస్తారనమాట. మనకి ఆన్సర్ అనేది 1. మనకి ఆల్రెడీ మెయిన్స్లో క్వశ్చన్ వచ్చింది, ఏమని? మీమాంస సూత్రాలను రచించిన వారు ఎవరు అని. మనకి ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే వేదవ్యాస మహర్షి ఉంది. వేదవ్యాస మహర్షి మనకి బదరాయన మహర్షి బ్రహ్మసూత్రాలు రచించింది. బ్రహ్మసూత్రాలు అనేవి మనకి ఏ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ కిందకు వస్తే వేదాంత స్కూల్, దీన్నే మనం ఉత్తర మీమాంస అంటాం. తర్వాత గౌతమ మహర్షి న్యాయ స్కూల్ ఫిలాసఫీ. తర్వాత కపిల మహర్షి సాంఖ్య స్కూల్ ఫిలాసఫీ. ఇంకా మిగిలింది జైమిని మహర్షి మనకి మీమాంస సూత్రాలను రచించింది. పూర్వమీమాంస స్కూల్ అనమాట. తర్వాత మనకి వీటిని నీట్గా నోట్ చేసుకోండి. మనకి స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీలో 2 టైప్స్ ఉంటాయి, ఆర్థోడాక్స్, హెట్రోడాక్స్. వీటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే ఆర్థోడాక్స్ దే డిడ్ నాట్ క్వశ్చన్స్ ద అథెంటిసిటీ ఆఫ్ ది వేదాస్, అంటే వేదాలని ప్రామాణికంగా తీసుకునేవి ఆర్థోడాక్స్ స్కూల్స్ అనమాట. హెట్రోడాక్స్ అంటే దే క్వశ్చన్స్ ద అథెంటిసిటీ ఆఫ్ ది వేదాస్, అంటే వేదాలని ప్రామాణికంగా తీసుకోవన్నమాట. క్వశ్చన్ చేస్తాయి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్ని క్వశ్చన్ చేస్తాయి. తర్వాత వేదాస్ని ప్రామాణికంగా తీసుకోవన్నమాట. అవి హెట్రోడాక్స్ స్కూల్ కిందకు వస్తే అవి ప్రధానంగా 3 ఉన్నాయి. అవేంటి? బుద్ధిస్టు, జైన్, చార్వాక లేదా లోకాయత అని కూడా అంటారు. ఆర్థోడాక్స్ స్కూల్స్ మనకి 6 ఉన్నాయి. వీటినే 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అంటారు, షడ్ దర్శనాస్ అనమాట. అవే మనకి సాంఖ్య స్కూల్ వచ్చి మనకి సాంఖ్య సూత్ర ప్రిన్సిపల్ టెక్స్ట్ కపిల ముని మనకి ఫౌండర్గా భావిస్తారనమాట. తర్వాత యోగా స్కూలు యోగ సూత్రాసు పతంజలి మహర్షి. తర్వాత న్యాయ స్కూలు న్యాయ సూత్రాసు గౌతమ మహర్షి. వైశేషిక స్కూలు కన్నద మహర్షి. తర్వాత మనకి వైశేష స్కూలు అటామిక్ థియరీని ప్రొఫౌండ్ చేస్తుంది, ఫిజికాలిటీ ఆఫ్ ది యూనివర్స్ డీల్ చేస్తుంది అనమాట వైశేషిక స్కూల్ అని. తర్వాత మీమాంస స్కూల్ వచ్చి పూర్వమీమాంస, ఇది జైమిని మహర్షి. తర్వాత వేదాంత స్కూల్, దీన్ని ఉత్తర మీమాంస అంటారు. బ్రహ్మసూత్రస్ మనకి బాదరాయన మహర్షి. సో ఇవి మనకి 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. ఆర్థోడాక్స్ స్కూల్స్ ఇవి షడ్ దర్శనాస్ అంటారు. హెట్రోడాక్స్ స్కూల్స్లో వచ్చి ప్రధానంగా 3, బుద్ధిస్టు, జైను, చార్వాక, లోకాయత. ఇంకా చాలా కూడా ఉంటాయి, ఇవి ప్రధానమైనవి. మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ చూసుకుంటే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పేర్స్ డస్ నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మనకి షడ్ దర్శనాస్ అని చెప్పుకున్నాం కదా, దాంట్లో భాగం కానివి ఏవి అని అడుగుతున్నారు. మనకి తెలుసు మీమాంస అంటే మనకి ఇది పూర్వమీమాంస, మనం చెప్పుకున్నాం కదా జైమిని మహర్షి. వేదాంత అంటే ఉత్తర మీమాంస, బదరాయన మహర్షి బ్రహ్మసూత్రాస్. ఇవి 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ కిందకు వస్తాయి. తర్వాత న్యాయ వచ్చి గౌతమ మహర్షి. వైశేషిక వచ్చి కన్నద మహర్షి. తర్వాత సాంఖ్య కపిల మహర్షి. యోగ పతంజలి మహర్షి. కాబట్టి ఇంకా మిగిలింది సి, ఇది మనకి లోకాయత, కాపాలిక అనేవి
6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ కిందకి రావు, షడ్ దర్శనాఫ్లో కిందకి రావు అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, వాటిలో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. సాంఖ్య డస్ నాట్ యాక్సెప్ట్ ద థియరీ ఆఫ్ రీబర్త్ ఆర్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అన్న, పునర్జన్మని నమ్మదు అని చెప్తున్నారు సాంఖ్య. అది రాంగ్ అనమాట. సాంఖ్య స్కూల్ ఆఫ్ ఫిలాసఫీ బిలీవ్స్ ఇన్ ద థియరీ ఆఫ్ రీబర్త్ ఆర్ ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అనమాట. తర్వాత మనకి సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. సాంఖ్య హోల్డ్స్ దట్ ఇట్ ఈస్ సెల్ఫ్ నాలెడ్జ్ ద్వారా మనకి లిబరేషన్ అనేది మనం పొందొచ్చు. నాట్ ఎనీ ఎక్స్టీరియర్ ఇన్ఫ్లుయెన్స్ ఆర్ ఏజెంట్, బయట నుంచి ఎక్స్టీరియర్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఏజెంట్ కానీ అవసరం లేదు, మన సెల్ఫ్ నాలెడ్జ్ ద్వారా మనం మోక్షాన్ని సాధించవచ్చు, లిబరేషన్ ముక్తి పొందొచ్చు అని చెప్పి సాంఖ్య స్కూల్ చెప్తుంది. దీన్నే మనకి వేదాంత స్కూల్ కూడా ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట. సాంఖ్య స్కూల్ అనేది మనకి ఓల్డెస్ట్ స్కూల్ ఆఫ్ ఫిలాసఫీగా భావిస్తారు. కాబట్టి మనకి స్టేట్మెంట్ 2 కరెక్ట్, బి ఆన్సర్, ఓన్లీ 2 అనేది. సో మనకి ఇవి ఎక్స్ప్లెనేషన్ చూసుకోండి. లోకాయత్త, కాపాలిక అనేవి 6 ఆర్థడాక్స్ స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ కిందకి రావు. తర్వాత సాంఖ్య స్కూల్స్ డినైన్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, రీబర్త్, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ గురించి బిలీవ్ చేస్తుంది అనమాట. సో మనకి లిబరేషన్ అనేది సెల్ఫ్ అవేర్నెస్ ద్వారా మనం సాధించవచ్చు. తర్వాత మనకి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డు నాట్ బిలాంగ్ టు హెట్రోడాక్స్ స్కూల్ అన్నారు. అంటే హెట్రోడాక్స్ స్కూల్ కానివి ఏంటి, మనకి ప్రధానంగా చెప్పుకున్నాం కదా, హెట్రోడాక్స్ స్కూల్లో 3 ఉంటాయి, బుద్ధిజం, జైనిజం, తర్వాత వచ్చి లోకాయత, చార్వాక ఫిలాసఫీ. ఈ 3 ఉంటాయి. లేనిది వేదాంత, ఇది మనకి 6 స్కూల్స్ ఆఫ్ షడ్ దర్శనాస్ కిందకు వస్తుంది. 6 స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ, వేదాంత, బ్రహ్మసూత్రాస్, బదరాయన మహర్షి. తర్వాత మనకి సాల్వేషన్ అనేది అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, సెల్ఫ్ నాలెడ్జ్ అని చెప్పుకున్నాం కదా, ఇది ప్రీవియస్ క్వశ్చన్. సెల్ఫ్ నాలెడ్జ్ సాంఖ్య స్కూల్. తర్వాత సాంఖ్య స్కూల్స్ బిలీవ్ ఇన్ అద్వైతవాద అన్నారు. సాంఖ్య స్కూల్ చెప్పుకున్నాం కదా, డ్యూయలిస్ట్, ఇది పురుష ప్రకృతి అని ఉంటుంది కాబట్టి అద్వైతవాదం కాదు. రామానుజ వద్ద మేజర్ ఫిలాసఫర్ అన్నారు, రామానుజ కాదు. సాంఖ్యకు వచ్చి మనకి కపిల మహర్షి, కాబట్టి డి అనేది ఆన్సర్, నైదర్ 1 నాట్ 2. తర్వాత నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు. సాంఖ్య కపిల ముని కరెక్టే, వైశేషిక కన్నడ కరెక్టే, కన్నద. తర్వాత మీమాంస శంకరాచార్య అన్నారు, ఇది రాంగ్. మీమాంస మనకి తెలుసు కదా, మీమాంస జైమిని మహర్షి, దీన్ని మనం పూర్వ మీమాంస అని కూడా అంటాం. మనకి శంకరాచార్యుల వారు వేదాంత స్కూల్ ఉత్తర మీమాంసలో వస్తారు. బ్రహ్మసూత్ర అయితే బదరాయన మహర్షి, అద్వైత సిద్ధాంతం శంకరాచార్యుల వారు వస్తారు. తర్వాత న్యాయ గౌతమ మహర్షి కరెక్ట్. తర్వాత ఈ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారు. శంకరాచార్య కన్సిడర్డ్ నాలెడ్జ్ టు ద మెయిన్ మీన్స్ ఆఫ్ అటైనింగ్ సాల్వేషన్, ఇది కరెక్ట్. అద్వైత సిద్ధాంతంలో మనకి సెల్ఫ్ నాలెడ్జ్ ద్వారా ముక్తిని పొందొచ్చు, ఇదే మనకి సాంఖ్య స్కూల్ కూడా చెప్తుందన్నమాట. తర్వాత రామానుజాచార్యులు కన్సిడర్డ్ ద లవ్వింగ్ ద ఫెయిత్ అండ్ ప్రాక్టీసింగ్ డివోషన్, భక్తి ద్వారా మనం ముక్తి పొందొచ్చు అని చెప్పి రామానుజాచార్యులు చెప్తారు. విశిష్టాద్వైతం సిద్ధాంత, మనకి 2 కూడా కరెక్టే కాబట్టి సి అనేది ఆన్సర్ అనమాట. సో ఇవన్నీ మనకి స్కూల్స్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అనమాట. ఇక్కడ ఆన్సర్స్ ఉన్నాయి చూసుకోండి. మనకి వీటికన్నిటికి మూలం నితిన్ సింగ్ అనే సార్ బుక్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.